మరి ఆందోళనలో పాల్గొంటున్నటువంటి మరి ముఖ్యంగా అధ్యక్ష వర్గంగా వ్యవహరిస్తున్నటువంటి మరి రైతు సంఘాలు, రైతు కూలీ సంఘం, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజా సంఘాలైనటువంటి మరి ఏఐటీసీ, సిఐటియు, పీడిఎస్, పివైఎల్, గిరిజన సమాఖ్య, మరి అదేవిధంగా ఇతర మరి మన ఐఎన్ఎల్ నాయకులు, కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొంటున్నటువంటి దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి ఆందోళన వైపు చూస్తూ ఉంది. అయితే ఈరోజు దురదృష్టకరమైనటువంటి అంశం ఏమంటే మరి నరేంద్ర మోడీ ఒకవైపు ఈ దేశ ప్రజల్ని మభ్యపెట్టడానికి మరి రైతాంగంతో ఒకవైపు చర్చలు జరుపుతూ మరి ఆ రకంగా ప్రజల్లో మేము రైతుల కోసం సానుకూలంగా ఉంటున్నామని చెప్పేసి ఒకవైపు మంత్రులు ఒకవైపు చెప్తా ఉంటే నరేంద్ర మోడీ చాలా నిశ్చయకుగా మరి నేను నవభారత్ను నిర్మించాలంటే మరి దేశంలో ఇప్పటిదాకా చట్టాలు చాలవు, ఇప్పుడు తీసుకున్నటువంటి వ్యవసాయ చట్టాల వల్ల అనేది సాధ్యమవుతుందని చెప్పేసి మరి నిశ్చయకుగా ఆయన ఈరోజు ప్రకటించడం అంటే ఈ భారతదేశంలో రైతాంగాన్ని అవమానించడమే. మరి ఇప్పటికే తీవ్రంగా ఉద్యమం జరుగుతూ ఉంది 17 రోజులుగా. మరి రైతులు మరి ఏమాత్రం చలిని కూడా లెక్క చేయకుండా మరి అక్కడ మొత్తం ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రాజధానులను కూడా దిగ్బంధనం చేశారు. మరి 10 మంది రైతులు చనిపోయారు చలిలో. అదేవిధంగా మరి నిన్ననే రాజస్థాన్ నుంచి వేల ఎద్దులు, పశువులు, ఆవులు వీటన్నిటి కూడా వేలాదిగా తరలించి మరి ఢిల్లీకి, నగరానికి తరలించడానికి రైతాంగం పూనుకుంటా ఉన్నారు. మరి ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ మరి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి పరిపాలన, ఆయన ఈ దేశంలో మంచి పరిపాలన అందిస్తా, మంచి రోజులు వస్తాయి, నేను అధికారంలోకి వస్తే అని చెప్పాడు. మరి మంచి రోజులు మనకి రాలేదు, ఈ దేశ ప్రజలకి రాలేదు. ఆయన ఎట్లాంటి వాడంటే చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేటువంటి నరేంద్ర మోడీ ఒక ఛాయ్వాలాగా వారణాసి రైల్వే స్టేషన్లో టీ అమ్ముకుని మరి ఆ రకంగా నాకు అవకాశం ఇస్తే ప్రజల కష్టాలు తెలుసు కాబట్టి నేను అద్భుతమైన పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ మరి ఆయన ఉపాధి కల్పించినటువంటి రైల్వే స్టేషన్లనే మరి ఆ రకంగా పెద్ద ఎత్తున ప్రైవేట్, కార్పొరేట్ వ్యక్తులకు దారాదత్తం చేశాడు. ఒక్క రైల్వే స్టేషన్లే కాదు, విమానయానం, రక్షణ రంగం, ఎల్ఐసి, మరి చివరికి అంతరిక్షంలో పరిశోధన చేసేటువంటి మరి పరిశోధనలో సంబంధించినటువంటి సంస్థలు ఈరోజు చివరికి ప్రజలకి కింది స్థాయిలో సేవలు అందించేటువంటి బ్యాంకులన్నింటినీ కూడా వాటన్నిటి కూడా విలీనం చేసి మరింత కార్పొరేట్ వ్యాపారులకి అనుకూలంగా వారు దోపిడీ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నాడు. కరోనా కష్టకాలంలో ఈ దేశంలో ప్రజానీకానికి ఆదుకోకుండా మరి ఆయన కార్పొరేట్ శక్తులకు మరి లక్షల కోట్ల రూపాయలు రుణాలు రద్దు చేశాడు. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఈ దేశంలో మొత్తం కేవలం రైతాంగానికే కాదు, ఈ దేశంలో భవిష్యత్తులో ఈ చట్టాలు అమలు చేస్తే మరి పంట పండించినటువంటి రైతుల ఉత్పత్తులన్నీ కూడా, పంటలన్నీ కూడా కారు చౌకగా అమ్ముకోవాలి. అదేవిధంగా వాటిని కారు చౌకగా వ్యాపారులే కొనుగోలు చేసి, కార్పొరేట్ వ్యాపారులు కొనుగోలు చేసి గోడౌన్లలో పెద్ద ఎత్తున నిల్వ ఉంచి తమ ఇష్టానుసారం మరి దేశ ప్రజలకి మరి పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో కనీసం ఒక్క పూట కూడా తిండి తినలేనటువంటి పద్ధతుల్లో పెద్ద ఎత్తున ధరలు పెరుగుతూ ఉన్నాయి. కారు చౌకగా ఇప్పుడున్నటువంటి చిన్న సన్నకారు రైతులు వ్యవసాయం వదులుకొని వారు మొత్తం లీజుకు తీసుకునే భూములన్నిటి కూడా ఆ భూముల్లో రైతులు భవిష్యత్తులో కూలీలుగా మారిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే ఇలాంటి చట్టాలన్నీ కూడా మరి పంజాబ్లో మరి అక్కడ ఈ దేశంలో ప్రధానంగా వ్యవసాయ రంగం ప్రప్రథమంగా అనేక పద్ధతుల్లో కొత్త వంగడాలతో, కొత్త శాస్త్రీయమైన పద్ధతుల్లో వ్యవసాయం చేసేటువంటి రైతు, పంజాబ్ రైతు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. హర్యానా రైతులు వచ్చారు. మరి ఆయన చెప్తా ఉన్నాడు ఇదంతా కేవలం పంజాబ్ రైతులకే పరిమితం అని చెప్పేసి. మరి ఈ సందర్భంగా మనం ఆలోచన చేయాలి, దేశంలో ప్రజానీకం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 100% ఆధారపడేటువంటి వ్యవసాయంలో రైతు దెబ్బతింటే మరి భవిష్యత్తులో దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా తీవ్రమైనటువంటి పద్ధతిలో ప్రమాదంలోకి పోవడానికి అవకాశం ఉంది.
ఈరోజు ఆయన స్నేహితులైనటువంటి అదానీ అంబానీలకి ఇప్పటికే ఆయన ఏమి చేయాలో అవన్నీ కూడా మొత్తం ఇప్పటికే చేసి పెట్టాడు. చివరికి రోజు వ్యవసాయ రంగాన్ని కూడా వారి చేతుల్లో పెట్టి మరింత దోపిడీకి అవకాశం కల్పించబోతా ఉన్నాడు. అందుకే ఈ సందర్భంగా రైతు నరేంద్ర మోడీ తప్పనిసరిగా నీవు దాగుడు మూతలాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం సహించరు. ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు వ్యవసాయంలో పంటలు పండించడానికి పురుగు మందుల ద్వారా అక్కడ ఉన్నటువంటి పురుగులను చంపడమే కాదు, కలుపు మొక్కను ఏరి పారేయడమే కాదు, రాజకీయాల్లో కూడా ఈ దేశంలో 70% ఉన్నటువంటి వ్యవసాయ రంగం రాజకీయాల్లో కూడా మీలాంటి పనికి మానేటువంటి పరిపాలకులు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళని వేయడానికి ఆ రకంగా వారు రాజకీయంగా చైతన్యం అవుతా ఉన్నారు. ఆయన చెప్తా ఉన్నాడు, పంజాబ్లో ఇప్పుడు ఈరోజు రైతాంగంతో చర్చలు జరిపినటువంటి సందర్భంలో తీవ్రవాదులు వస్తూ ఉన్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల పైన దుమ్మెత్తి పోశాడు. మరి ప్రజానీకం గమనించండి, ఏ రాజకీయ పార్టీ జెండా ఎక్కడైనా ఉంది అక్కడ రైతులు రాజకీయాలకు అతీతంగా ఆ ఉద్యమాన్ని చేపడతా ఉన్నారు. అందుకే నీవు పునరాలోచన చేయాలి. పునరాలోచన చేయడమే కాదు, బేషరతుగా రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి చట్టాల్ని రద్దు చేయడమే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి ఆ రకంగా తోడ్పడుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా. మరి రాబోయే రోజుల్లో మరింత ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పేసి ఆ రకంగా హెచ్చరించడానికి మరి ఇప్పుడు పాల్గొనేటువంటి అన్ని సంఘాలు కూడా ఆందోళనలో పాల్గొంటా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా